ఏంట్రా నువ్వనేది? కిరణ్ నిషా ఇంటికి వెళ్ళడమేంటి? అసలు వాడున్న పరిస్థితుల్లో ఇప్పుడు అక్కడికెందుకు వెళ్ళాడు? అయినా ఇదంతా నీకెలా తెలుసురా? నిషా తల్లి స్వర్ణ ఫోన్ చేసి నోటికొచ్చినట్టు వాగుతూ కిరణ్ గురించి చెప్పింది. అయినా కిరణ్ ఎందుకు ఇలా చేస్తున్నాడో నాకు అర్థం కావడం లేదు. ఇప్పటికే వాడి మీద అరెస్ట్ వారెంట్ కూడా ఉంది. కిరణ్ తెలివైన వాడు అనుకున్నాను, కానీ ఇప్పుడు వాడు చేస్తున్నది తెగింపు కాదు, తెలివి తక్కువతనం. న్యాయం కోసం పోరాడేవాడు చట్టం అండ తీసుకోవాలి, కానీ ఇలా చట్టాన్ని చేతిలోకి తీసుకోకూడదు. లేదురా, కిరణ్ ఆలోచించకుండా ఏ పని చేయడు. వాడిలా చేస్తున్నాడంటే ఏదో ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది. వాడు తన మీద పడ్డ నిందం చెరుపుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాడు, ఏదైనా చేస్తాడు. బాధపడకుషా, కిరణ్కి ఏం కాదు, ఏం కాకూడదు. ఇలాంటప్పుడే నువ్వు ధైర్యంగా ఉండాలి. బాధ్యతగా ఆలోచించే కిరణ్ ఇవాళ కోర్టుకి రాకుండా ఎందుకు తప్పించుకున్నాడు? న్యాయం వైపు ఉన్నవాడు ధైర్యంగా బోన్లో నిలబడాలి, కాని ఇలా చీకట్లో దొంగలా తిరగకూడదు కదండి. అవునా? లెటర్ రాసిచ్చావా? కిరణ్ కత్తి చూపించి ప్రాణాలు తీస్తానని భయపెట్టేసరికి తను అడిగినట్టుగా రాసిచ్చేశానక్క. ఇప్పుడు ఆ లెటర్ కిరణ్ చేతిలో ఉంది. అది తలుచుకుంటుంటేనే భయంగా ఉందక్క. రిలాక్స్ నిషా, ఏం పర్వాలేదు. ఆ కిరణ్ లెటర్ రాయించుకున్నంత మాత్రాన్ని ఏమవుతుంది? ఆల్రెడీ తన మీద అరెస్ట్ వారెంట్ కూడా ఉంది కదా. ప్రస్తుతం కిరణ్ చట్టం దృష్టిలో పరారీలో ఉన్న ఒక నేరస్తుడు. అందుకే నువ్వు రాసిచ్చిన ఆ లెటర్తో మనకి ఏ ప్రమాదం లేదు. నువ్వు ప్రశాంతంగా ఉండు. కిరణ్, నువ్వా? ఇంకెంతమంది ఉసురు పోసుకుంటావు మేఘనా? నీకు గుర్తుందా, ఒకప్పుడు నువ్వు ఆడిన డ్రామాల వల్లే నేను ఉషా ఈ ఇంటి గడప దాటి బయటికి వెళ్లాల్సి వచ్చింది. బయటికి వెళ్ళినా కూడా మా జీవితానికి నువ్వెన్ని అడ్డంకులు పెట్టినా భరించం. అసూయతో నేను గాయకుడిగా ఎదగకూడదని నువ్వు వేసిన కుట్రల్ని చిరునవ్వుతో తట్టుకున్నానే తప్ప నీ మీద ఎదురుదాడి చేయలేదు. నీ మీద పగ తీర్చుకునే శక్తున్నా వదిలేశాం. ఎందుకో తెలుసా? మా ఇంటి పెద్ద కోడలు అనే గౌరవంతో. కానీ నువ్వేం చేసావు? మా అన్నయ్యని వదిలేశావు, మా ఆస్తిని దోచుకున్నావు, చివరికి నా కాపురాన్నే కూల్చాలని చూసావు. ఆడది తలుచుకుంటే ఇల్లు స్వర్గం అవుతుందంటారు, కానీ నువ్వు తలుచుకుంటే అది శ్మశానం అవుతుందని నిరూపించావు. ఇదంతా నువ్వు ఆర్గనైజ్ చేసిన కుట్ర అని, నువ్వే తనని వెనకుండి నడిపించావని నిషా లెటర్ రాసిచ్చింది.
తప్పు చేయడం నేరమైతే చేయించడం అంతకంటే పెద్ద నేరం. నిషా ఒక పావు మాత్రమే, కానీ ఆ పావుని కదిలించిన మాస్టర్ మైండ్ నువ్వని రేపు లోకానికి తెలుస్తుంది. వారెంట్ పట్టుకొని పోలీసులు నన్ను వెతుకుతున్నారనుకుంటున్నావేమో, కానీ వాళ్ళు నిన్ను కూడా వెతుక్కుంటూ ఈ ఇంటికి వస్తారు. అది గుర్తుపెట్టుకో. అప్పుడు నీ అహంకారం, నీ ఆస్తి పిచ్చి ఆ జైలు గోడల మధ్య సమాధవుతుంది. కిరణ్, నా అహంకారం సమాధవడం కాదు, నిన్ను, నీ ఉషాని, నీ కుటుంబాన్ని, అందరినీ సమాధి చేస్తాను. ఈ మేఘన అంటే ఏంటో చూపిస్తాను. మేఘనా, వద్దు బాబు, వదిన్ని కొట్టిన మరిదిలా ఆ పాపాన్ని మూట కట్టుకోవద్దు. కోపం పాము లాంటిది బాబు, అది ఎదుటి వాళ్ళని కరిచేలోపే మిమ్మల్నే కాటేస్తుంది. ఇప్పుడు మీ కోపం తగ్గించుకోండి బాబు, ఎందుకంటే ఇప్పుడు మీరు తండ్రి కాబోతున్నారు. ఏమంటున్నావు రాములమ్మ? అవును బాబు, ఉషమ్మ తల్లి కాబోతుంది. ఉష తల్లి కాబోతోందా? నువ్వు చెప్పేది నిజం? నిజం బాబు, ఇన్ని రోజులు ఈ మేఘన చేసిన కుట్రలకి ఉషమ్మ కడుపులో ఉన్న నీ బిడ్డిచ్చే కేరింతలే గొప్ప సమాధానం అవ్వాలి. అందుకే ఇక్కడి నుంచి ఎల్లు బాబు, ఎల్లి ఉషమ్మను కలు. సంజయ్ సార్, కాఫీ. ఏంటి సార్, గంటలు గడుస్తున్న ఉషా మేడం ఇంకా ఆఫీస్కి రాలేదు? వాట్ హ్యాపెండ్? కొన్ని రోజుల పాటు ఉషా మేడం ఆఫీస్కి రాదు బాసు. రాలేదు కూడా. రాలేదా? ఎందుకు రాలేదు సార్? ఆకాశానికి సూర్యుడు రాకపోతే పగలు రాదు, ఈ ఆఫీస్కి ఉషా మేడం రాకపోతే పని జరగదు. చెప్పండి సార్, చెప్పండి, ఎందుకు రాదు? తను ఇప్పుడు ప్రెగ్నెంట్ బాసు, అందుకే కొన్ని రోజులు ఇంట్లో ఉంటూ రెస్ట్ తీసుకోమని చెప్పాను. ఏంటి, ఉషా మేడం అమ్మ కాబోతున్నారా? ఆహా, చాలా మంచి న్యూస్ చెప్పారు సార్. వెంటనే ఈ ఆనందాన్ని మా లేడీస్ తో పంచుకోవాలి. హలో అనయ్య, అరే కిరణ్, ఎక్కడున్నారా? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? నిన్ను అర్జెంటుగా ఒకసారి కలవాలరా. నువ్వు ఇలా తప్పించుకుంటూ తిరిగితే నిందలు నిజాలు అయిపోతాయి. ఆ నిందలు నిజాలు కాదని నిరూపించడానికే అన్నయ్య నా ఈ పోరాటం. నా పోరాటంలో నేను అనుకున్నది సాధించాకే మీ ముందుకొస్తాను.
నేనిప్పుడు ఫోన్ చేసింది ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవడానికన్నయ్యా. ఏంట్రా అది? ఉషా తల్లి కాబోతోందా? అవునరా, నువ్వు తండ్రివి కాబోతున్నావు. కానీ ఈ ఆనంద సమయంలో నువ్విలా దూరంగా ఉండడం చాలా బాధగా ఉందిరా. అన్నయ్య, ఉషా ఆఫీస్లో ఉందా? తనతో ఒకసారి నేను మాట్లాడాలి. లేదురా, ఉషా ప్రస్తుతం ఆఫీస్కి రావడం లేదు. నేనే కొన్ని రోజులు రెస్ట్ తీసుకోమన్నాను. సరే అన్నయ్య, ఉంటాను. కిరణ్, ఒకసారి నేను చెప్పేది కిరణ్. నీ మీద పగ తీర్చుకునే శక్తి ఉన్నా వదిలేశాం. ఎందుకో తెలుసా? మా ఇంటి పెద్ద కోడలు అనే గౌరవంతో. ఇదంతా నువ్వు ఆర్గనైజ్ చేసిన కుట్ర అని, నువ్వే తనని వెనకుండి నడిపించావని నిషా లెటర్ రాసిచ్చింది. నిషా ఒక పావు మాత్రమే, కానీ ఆ పావుని కదిలించిన మాస్టర్ మైండ్ నువ్వని రేపు లోకానికి తెలుస్తుంది. వారెంట్ పట్టుకొని పోలీసులు నన్ను వెతుకుతున్నారనుకుంటున్నావేమో, కానీ వాళ్ళు నిన్ను కూడా వెతుక్కుంటూ ఈ ఇంటికి వస్తారు. అది గుర్తుపెట్టుకో. అమ్మా మేఘనా, మేఘనా, అసలు ఆ కిరణ్ గడి ఇంటికి వచ్చి నిన్ను భయపెట్టాలని చూస్తే నువ్వు ఎలా వదిలేసావమ్మా? అయినా వాడికి నా కూతుర్ని బెదిరించేంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? వాడు పరారీలో ఉన్న నేరస్తుడు. అలాంటి వాడు నీ దగ్గరకు వచ్చి నీతులు చెప్తాడా? చూడమ్మా, ప్రస్తుతానికి అధికారం అనేది నా కుర్చీలో ఉండకపోవచ్చు, కానీ నేను చలాయించే మాటలో మాత్రం అది ఎప్పుడూ ఉంటుంది. నేను ఇప్పుడే ఆ కమిషనర్కి ఫోన్ చేసి ఆ కిరణ్ గాడి గురించి మాట్లాడతాను. హలో. హలో కమిషనర్ గారు, నేను శంకర్ని మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. ఏంటండి చెప్పేది? అరెస్ట్ వారెంట్ ఇష్యూ అయినా ఆ కిరణ్ గాడు అర్ధరాత్రి నా కూతురు దగ్గరికి వచ్చి తనని బెదిరించి భయపెట్టాడు. మీ చేతికి చిక్కకుండా ఇలా అమాయకులను భయపెడుతూ తిరుగుతున్న వాణ్ణి మీరింకా వాణ్ణి ఎందుకు పట్టుకోలేకపోతున్నారు? ఒక్కటి గుర్తుపెట్టుకోండి కమిషనర్ గారు, నా కూతురు కళ్ళల్లో కన్నీళ్లు చూశాక నేను మౌనంగా ఉంటాననుకుంటే అది మీ భ్రమే అవుతుంది. నేను పదవిలో లేనంత మాత్రాన నా పవర్ పూర్తిగా పోయినట్టు కాదు. ఏదో ఒకటి చేసి త్వరలోనే నేను అధికారంలోకి వస్తాను. అవసరమైతే మరో పార్టీ పెడతాను. అప్పుడు అందరికీ నేనేంటో చూపిస్తాను. నువ్వు ఆ తరుణ్తో చేతులు కలిపి నన్ను దెబ్బతీయాలని చూశావు. దానికి తోడు ఆ తరుణ్ మళ్ళీ ఏసీపీ కావడానికి తెర వెనక నువ్వు వాడిన నాటకం మొత్తం నాకు తెలుసు. ఆద్యను బెదిరించి ఆ వీడియోలు తీయించి నాకెదురు సాక్ష్యం చెప్పారని నాటకం ఆడతావా? నా అధిష్టాన వర్గం దగ్గర నేను అమాయకుణ్ణని, ఇదంతా మీరు చేసిన కుట్రని నిరూపించుకుంటా. అమ్మ మేఘనా, మళ్ళీ ఎవరైనా నీ జోలికి వస్తే వాళ్ళంతూ చూసేదాకా వదిలిపెట్టకు. ఏం జరిగినా నేను చూసుకుంటాను. చూడు తరుణ్, నీ నిజాయితీ మీద నాకు నమ్మకం ఉంది, కానీ మొదటిసారి నీ మీద నాకు అనుమానం మొదలైంది. అదేంటి సార్ అలా మాట్లాడుతున్నారు? అసలు ఏమైంది? ఏం లేదు తరుణ్, నీ తమ్ముడిని నువ్వు కావాలని కాపాడుతున్నావా లేక ఒక అన్నగా నీలోని పోలీస్ ఆఫీసర్ని చంపేస్తున్నావా అనేది నాకు అర్థం కావడం లేదు. పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న
నీ తమ్ముడు కిరణ్ని నువ్వింకా పట్టుకోకపోవడం డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్కి ఒక నిలువెత్తు నిదర్శనం. సార్ అసలేం జరిగింది? ఎప్పుడూ లేంది మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? అసలేం జరిగిందో నాకు చెప్పండి సార్. ఇంతకు ముందే నాకు శంకర్ ఫోన్ చేశాడు. నిన్ను మళ్ళీ ఈ పొజిషన్లోకి రప్పించడానికి నేను చేసిన ప్రయత్నాన్ని వాడు భూతద్దంలో పెట్టి చూస్తూ నా మీద విపరీతమైన ప్రెజర్ తీసుకొస్తున్నాడు. చూడు తరుణ్, అధికారం కోల్పోయిన రాజకీయ నాయకుడు గాయపడిన పాము కంటే ప్రమాదకరం. నీ తమ్ముడిని సాధ్యమైనంత త్వరగా పట్టుకుని అరెస్ట్ చేయి. దానికోసం నువ్వు ఎలాంటి యాక్షన్ తీసుకున్నా నాకు ఓకే. సార్ కిరణ్ నా తమ్ముడు కావచ్చు, కానీ వాడు చట్టం ముందు ఒక ముద్దాయి. నేను ఈరోజు మాటిస్తున్నాను సార్, వాడు కనిపించిన మరుక్షణం వాడిని బోన్లో నిలబెట్టే మొదటి చెయ్యి నాదే అవుతుంది. సార్ వాడు నా తమ్ముడని ప్రేమ చూపిస్తే నా కుటుంబం గెలుస్తుంది, కానీ నేను పోలీస్ అని ధర్మం వైపు నిల్చుంటే ఈ వ్యవస్థ గెలుస్తుంది. అందుకే నాకు నా కుటుంబం కన్నా ఈ యూనిఫామ్ మీదున్న 3 సింహాల గౌరవమే ముఖ్యం సార్. నా తమ్ముడిని నేను తీసుకొస్తాను. అది కాల్చైనా కావచ్చు, కాళ్ళు విరక్కొట్టైనా కావచ్చు సార్. పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న నీ తమ్ముడు కిరణ్ని నువ్వింకా పట్టుకోకపోవడం డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్కి ఒక నిలువెత్తు నిదర్శనం. నీ తమ్ముడిని సాధ్యమైనంత త్వరగా పట్టుకుని అరెస్ట్ చేయి. తరుణ్, ఇవాళ సూర్యుడేమైనా పడమరను ఉదయించాడా? నువ్వింత ఎర్లీగా డ్యూటీ నుంచి వచ్చేసావు. సరే, ఎలాగో ఎర్లీగా వచ్చావు కదా, సరదాగా ఎటైనా బయటకెళ్దామా? ఏమైంది తరుణ్? ఎప్పుడు లేంది ఎందుకింత చిరాగ్గా ఉన్నావు? మళ్ళీ ఏమైనా సమస్య వచ్చిందా? ప్రతి ప్రశ్నకు నేను జవాబు చెప్పాలా? దయచేసి నన్ను కాసేపు విసిగించుకో. ఇప్పుడు నేనేమన్నానని తరుణ్? ఎందుకంత కోపం? హారిక, నీకొకసారి చెప్తే అర్థం కాదా? కాసేపు నన్ను ప్రశాంతంగా వదిలే అని చెప్తున్నాను కదా, వదిలే. అమ్మా, తరుణ్, ఏమైంది తరుణ్? ఎందుకంత కోపంగా ఉన్నావు? హారిక మీద కోపడుతున్నావు? ఏం లేదు నాన్న, చిన్న వర్క్ ప్రెషర్ అంతే. తరుణ్, ఆఫీస్లో వర్క్ ప్రెషర్ని ఇంట్లో వాళ్ళ మీద చూపించడం కరెక్ట్ కాదు. ఆఫీస్లో వర్క్ ప్రెషర్ని, టెన్షన్స్ని ఆఫీసులోనే వదిలేసి రావాలి. ఇంటికొచ్చాక కుటుంబ సభ్యుడిగా మాత్రమే ఉండాలి. ఆఫీస్లో టెన్షన్స్కి కుటుంబ సభ్యుడే కారణమైతే అప్పుడేం చేయాలి నాన్న? ఏం మాట్లాడుతున్నారా? కుటుంబ సభ్యుడి వల్ల ఆఫీస్ టెన్షన్స్ ఏంటి? ఎవరా కుటుంబ సభ్యుడు? అసలేం జరిగిందో చెప్పు. నేను మాట్లాడుతుంది కిరణ్ గురించే నాన్న. కిరణ్ గురించా? అసలు ఏమైందిరా కిరణ్కి?
మా అన్నయ్యని వదిలేశావు, మా ఆస్తిని దోచుకున్నావు, చివరికి నా కాపురాన్నే కూల్చాలని చూసావు. పోలీసులకు దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న నీ తమ్ముడు కిరణ్ని నువ్వింకా పట్టుకోకపోవడం డిపార్ట్మెంట్ ఫెయిల్యూర్కి ఒక నిలువెత్తు నిదర్శనం. కిరణ్ అనవసరంగా సమస్యలను పెంచుకుంటున్నాడేమో అనిపిస్తుందిరా. అసలు వాడు ఇలా చట్టం నుంచి తప్పించుకు తిరుగుతూ ఏం సాధించాలనుకుంటున్నాడురా? పూజారి గారు, మా ఆయన పేరు మీద అర్చన చేయించండి. కన్నాని ప్రేమ సంద్ర